రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, ఇరాన్ ఇజ్రాయెల్ల యుద్ధము 9వ రోజులోకి వెళ్ళింది. ఇప్పటికీ భారతదేశంలో ఉన్నటువంటి ప్రధాన విపక్ష పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ స్పందించింది. కాంగ్రెస్ పార్టీ తరఫున సోనియా గాంధీ స్పందించారు. పార్టీలో సోనియా గాంధీ పొజిషన్ ఏంటి? ఆమె పార్టీ అధ్యక్షుడా, పార్లమెంటరీ పార్టీ నాయకుడా, లేకపోతే ఇంకేమిటి? ఆమె పార్టీకి సంబంధించి ప్రస్తుతం ఆమెకి ఏ బాధ్యత లేదు. అనారోగ్యంతో ఇటీవలే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి వచ్చారు. ఆమె ఈ వ్యాసాన్ని రాశారు. ఈ వ్యాసం ప్రచురించింది ఎక్కడ? ఇది ద హిందూ దినపత్రికలో చాలా ప్రముఖంగా, చాలా విస్తృతంగా, చాలా పెద్ద వ్యాసం వచ్చింది. ఈ వ్యాసంలో ఆమె ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం గురించి కానీ, దాని గ్లోబల్ ఇంప్లికేషన్స్, దానివల్ల ప్రపంచం పైన పడేటటువంటి ప్రభావం కానీ, భారత్ పైన పడే ప్రభావం కానీ దేని గురించి మాట్లాడలేదు. ఒక బాధ్యతాయుతమైన విపక్షానికి చెందినటువంటి నాయకురాలుగా వీటి గురించి చర్చించాలి. కానీ ఆమె ఈ వ్యాసంలో ఇరాన్కి బాసటగా భారతదేశం నిలబడటం లేదు. మనం ఇరాన్కి బాసటగా నిలబడాలి, మనము న్యూట్రల్గా ఉంటున్నాము. అటు ఇజ్రాయెల్ వైపు మాట్లాడటం లేదు, ఇటు ఇరాన్ వైపు మాట్లాడటం లేదు. ఇది తప్పు, మనము ఇరాన్ వైపు మాట్లాడాలి అని చెప్పి ఆవిడ వ్యాసం రాశారు. ఆవిడ దానికి ఒక ఆధారం కూడా చెప్పారు. 1994లో జెనీవాలో మానవ హక్కుల కన్వెన్షన్లో కశ్మీర్ ఇష్యూని లేవనెత్తి భారతదేశాన్ని ఇరకాటంలో పెట్టేటటువంటి ప్రయత్నం పాకిస్తాన్ చేసినప్పుడు పాకిస్తాన్ పథకాలను వమ్ము చేయడంలో ఇరాన్ మనకి సహకరించింది. కాబట్టి మనం ఇరాన్కి సహకరించాలి, ఇరాన్ పక్షాన నిలబడాలి, ఇరాన్కి మద్దతుగా మాట్లాడాలని చెప్పి సోనియా గాంధీ వాదించారు. అయితే చాలా కన్వీనియంట్గా, చాలా తెలివిగా 1994లో అప్పటి ప్రభుత్వము కశ్మీరు భారతదేశపు అవిభాజ్య అంగము, ఇప్పుడు మిగిలినది కేవలము ఆక్రమిత భూభాగము, మళ్ళీ మనలో కలుపుకోవడం మాత్రమే మిగిలినటువంటి ప్రశ్న అన్నటువంటి తీర్మానం చేసింది. ఆ తీర్మానాన్ని ఆవిడ ప్రస్తావించలేదు. ఆ తీర్మానం చేసినటువంటి ప్రభుత్వము ఆమె బద్ధశత్రువు అయినటువంటి పివి నరసింహారావుది. ఆ విషయం ఆవిడ ప్రస్తావించలేదు. జెనీవాకి వెళ్ళిన భారత ప్రతినిధి మండలికి నాయకత్వం వహించింది అటల్ బిహారీ వాజ్పేయి, విపక్ష నేత. ఆ విషయం కూడా ఆవిడ ప్రస్తావించలేదు. ఆవిడ కేవలము 1994లో ఇరాన్ మన వైపు మాట్లాడింది కాబట్టి ఈరోజు మనం ఇరాన్ పక్షాన మాట్లాడాలి. అయితే 1994 తర్వాత ఇరాన్ దృక్పథం మారింది. నిజానికి 2017లో ఇరాన్ ఆర్గనైజేషన్ ఫర్ ఇస్లామిక్ కోఆపరేషన్ OICలో ఉన్నటువంటి కశ్మీర్ కాంటాక్ట్ గ్రూప్ సమావేశంలో మాట్లాడుతూ కశ్మీర్కి స్వయం నిర్ణయాధికారం ఇవ్వాలి, అంటే కశ్మీర్ వేరే దేశంగా ఉండాలి లేదా అది పాకిస్తాన్లో కలవాలి అన్నటువంటి వాదనను సమర్థించింది. 94లో మన వైపు మాట్లాడినటువంటి ఇరాన్ ఆ తరువాత 2017లో మాట మార్చింది. ఆ తరువాత కూడా ఆయతుల్లా ఖమేనీ, ఎవరైతే ప్రస్తుతం ఇరాన్ యొక్క సుప్రీం లీడర్ అని చెప్తున్నారో, ఆయన పదే పదే ట్వీట్ల ద్వారా కశ్మీర్ని ఒక స్వతంత్ర దేశంగా ఆయన గుర్తించారు. నిజానికి కశ్మీర్ ఈజ్ అన్ ఇండిపెండెంట్ కంట్రీ అన్నారు ఆయన. ఒక చాలా సుప్రసిద్ధమైనటువంటి ట్వీట్లో ప్రపంచంలో ఉన్న ముస్లింలందరూ యెమెన్, బహ్రెయిన్, కశ్మీర్లో ముస్లింలు చేస్తున్న పోరాటానికి మద్దతు ఇవ్వాలి అని చెప్పి అన్నారు. 2019లో కానీ 2020 మార్చిలో కానీ ఇటువంటి ట్వీట్లు చేశారు ఆయన. అంటే అయతుల్లా ఖమేనీ కేవలము ఇస్లాం ఆధారంగా మాత్రమే కశ్మీర్ని చూశారు. ఆయన ప్రభుత్వము దాంతో ఏకీభవించి ఉండకపోవచ్చును, కానీ ఆయన ప్రభుత్వం కొంచెం జాగ్రత్తగా అటు ఇటు కాకుండా మాట్లాడి ఉండవచ్చును. కానీ అయతుల్లా ఖమేనీ ఈజ్ ద సుప్రీం లీడర్ ఆఫ్ ఇరాన్. ఆయన మాటే ఫైనల్గా చెల్లుబాటు అవుతుంది. కాబట్టి 1994 ఒక్క ఉదాహరణ మాత్రమే ఇస్తూ ఆ తరువాత ఇరాన్ దృక్పథంలో కశ్మీర్ విషయంలో చేసినటువంటి వ్యాఖ్యల విషయం ఆవిడ ఎందుకు స్పందించలేదు? చాలా తెలివిగా వాటిని పక్కన పెట్టి భారతదేశం కశ్మీర్ విషయంలో ఇరాన్ విషయంలో మనం ఏకపక్షంగా ఇరాన్ని సమర్థించాలని ఎందుకు వాదిస్తున్నారు?
పైగా మోదీ విదేశ వ్యవహారాల విధానము, విదేశాంగ విధానం ఏదైతే ఉందో అది పూర్తిగా విఫలము అని చెప్పి అంటున్నారు. ముస్లిం దేశాలతో మోదీ చాలా తప్పుగా వ్యవహరిస్తున్నారన్నటువంటి అర్థం వచ్చేలాగా ఆమె రాశారు. వాస్తవం ఏమిటి? వాస్తవం ఏంటంటే ఇప్పటి వరకు 8 ఇస్లామిక్ దేశాలు మోదీకి తమ దేశంలోని అత్యున్నతమైనటువంటి పురస్కారాలు ఇచ్చి సత్కరించాయి. వాటిలో సౌదీ అరేబియా ఉంది, ఆఫ్ఘనిస్తాన్ ఉంది, పాలెస్టీన్ ఉంది, మాల్దీవ్స్ ఉంది, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉంది, బహ్రెయిన్ ఉంది, ఈజిప్ట్ ఉంది, కువైట్ ఉంది. మోదీ వచ్చిన తరువాత ఈ ముస్లిం దేశాల్లో హిందూ మందిరాల నిర్మాణానికి అనుమతులు లభించినాయి. భారతీయ వర్కర్స్ ఎవరైతే వర్క్ పర్మిట్ మీదకు వెళ్తూ ఉంటారో వాళ్ళకు సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం జరిగింది. అంతేకాకుండా అంతర్జాతీయ వేదికల మీద ఈరోజు పాకిస్తాన్ కన్నా ముస్లిం దేశాలన్నీ కూడాను భారత్ వైపు ఉన్నాయి. వీటన్నిటినీ పక్కన పెట్టి భారతదేశం ఇరాన్ని సమర్థించాలి అని చెప్పి సోనియా గాంధీ అన్నారు. దాని అసలు కారణం ఏమిటి? అసలు కారణం ఆమెకి ఇరాన్ మీద ప్రేమ కాదు. నిజానికి ఇరాన్తో పెద్ద సంబంధాలు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులకు పెద్దగా ఉన్నట్టు లేవు. కానీ ప్రియాంక గాంధీ కూడా ఇటీవలి కాలంలో పాలెస్టీన్, ఇజ్రాయెల్ పైన జరుగుతున్నటువంటి హత్యాకాండను మాట్లాడకుండా ఓన్లీ పాలెస్టీన్ గురించి మాట్లాడింది. ఇప్పుడు సోనియా గాంధీ కూడా మాట్లాడుతున్నారు. దీని వెనక ఉద్దేశం ఏంటంటే ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లిం ఓట్ బ్యాంకు కోసము, ముస్లిం ఓటు బ్యాంకు పూర్తిగా తమ వైపు తిరగాలన్నటువంటి ప్రయత్నంలో భాగంగా, ఎందుకంటే దేశంలో ఉన్నటువంటి ముస్లింలకు సహజంగానే ఇరాన్ పట్ల కొంత పక్షపాతం ఉంది. షియా సున్నీ విషయం వచ్చినట్టయితే వాళ్ళు ఇరాన్కి వ్యతిరేకంగా ఉంటారు, కానీ ప్రస్తుతానికి వాళ్ళు ఇరాన్ పక్షాన ఉంటారు. కాబట్టి వాళ్ళ ఓట్లను మూటగట్టుకునే ప్రయత్నంలో భాగంగా ప్రియాంక గాంధీ ఎందుకన్నారు? ఆమె వయనాడు నియోజకవర్గంకి చెందినటువంటి వారు. వయనాడ్ నియోజకవర్గంలో ఆమె ముస్లిం ఓట్ల ఆధారంగా గెలిచారు. సోనియా గాంధీ కూడాను త్వరలో జరగబోయే బీహార్ ఎన్నికలు కానీ, గుజరాత్ ఎన్నికలు కానీ, మిగతా రాష్ట్రాల ఎన్నికల్లో ముస్లిం ఓట్లను తన వైపు కన్సాలిడేట్ చేసుకునేటటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ మాటలు అన్నారు. లాలూ ప్రసాద్ కానీ, మిగతా రాష్ట్రాల్లో ఉన్నటువంటి నాయకులు కానీ అసలు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం గురించి మాట్లాడలేదు. కేవలం సోనియా గాంధీ ఈ సమయంలో మాట్లాడటానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లిం ఓట్ బ్యాంక్. ఇజ్రాయెల్, ఇరాన్ గురించి వాళ్ళకి ఏమీ పట్టి లేదు. ముస్లిం ఓట్ బ్యాంకు తమ వైపు తిప్పుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతము ఒకే ఆలోచనతో ఉంది. దేశవ్యాప్తంగా 1992 బాబరీ కట్టడం కూలిన తరువాత నుంచి ముస్లిం ఓట్లు కాంగ్రెస్ని వదిలి వెళ్ళిపోయినాయి. వేరువేరు ప్రాంతీయ పార్టీల వైపు, కొన్ని చోట్ల సమాజ్వాదీ పార్టీ, ఒక చోట ఆర్జేడీ, ఇంకొక చోట ఇంకొక పార్టీ వైపు వెళ్ళినాయి. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ వైపు వెళ్ళినాయి. అవన్నీ కూడాను మళ్ళీ కాంగ్రెస్ వైపు తిప్పుకునే ప్రయత్నంలో భాగంగా, ముస్లిం సెంటిమెంట్లను రెచ్చగొట్టే ప్రయత్నంలో భాగంగా మాత్రమే ఆమె ఇరాన్ పక్షాన మాట్లాడారు. నిజానికి భారతదేశం ఇరాన్, ఇజ్రాయెల్ ఈ రెండు దేశాల మధ్య ఫైన్ బ్యాలెన్సింగ్ చేస్తుంది. ఇదే రకమైనటువంటి ఫైన్ బ్యాలెన్సింగ్ యుక్రెయిన్, రష్యా విషయంలో కూడా చేస్తుంది. రష్యా ఆక్రమణను ఖండించింది, కానీ రష్యాకు వ్యతిరేకంగా ఓటు వేయలేదు. రష్యాని బాయ్కాట్ చేయాలన్నటువంటి అమెరికా వాదనల్ని బేఖాతరు చేసి రష్యా నుంచి తక్కువ ధరకి చమురును కొని మన దేశం ఆర్థికంగా బాగా లాభపడింది. అదేవిధంగా అక్టోబర్ 7 ఇజ్రాయేలీల పైన హమాస్ దాడిని ఖండించింది, కానీ దిగ్బంధనంలో ఉన్న పాలెస్టీనియన్లకి సహాయ సామగ్రిని కూడా అదే సమయంలో పంపించింది. పాలెస్టీనా ప్రజలకు స్వయం నిర్ణయాధికారం ఉండాలన్నటువంటి విషయంలో 2 స్టేట్ సొల్యూషన్ని భారతదేశం మొదటి నుంచి సమర్థిస్తూ వచ్చింది. ఇవన్నీ చూడకుండా కేవలము ఇరాన్ విషయం మాత్రమే ప్రస్తావించి కేవలం ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లిం ఓట్ల కోసం ప్రయత్నం చేయటం మాత్రమే సోనియా గాంధీ చేశారు. ఆమెకి ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం ఇవేమీ కనపడటం లేదు. తక్షణము రాబోతున్న ఎన్నికలు, అందులో ముస్లిం ఓట్ బ్యాంకు ఇది మాత్రమే కనిపిస్తోంది. దాని గురించి మాత్రమే, దాన్ని ఉద్దేశించి మాత్రమే ఆమె మాట్లాడారు. ఈ వీడియో
మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తప్పనిసరిగా పంపించండి.